గడిచిన 2-3 రోజులుగా నేను మీడియాతోనే తక్కువ ఉంటా. నేను ఫౌల్ లాంగ్వేజ్ వాడను, అది మీకు కూడా తెలుసు, విచ్ ఐ హేట్ ఇట్. అలాగే ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను బలంగా జనంలోకి తీసుకెళ్ళడానికో, ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏం చేస్తారు, ప్రభుత్వంలో ఏమైనా తప్పు చేస్తుంటే లోపాలను ఎత్తి చూపించడానికో పనిచేయాల్సిన జిల్లా పార్టీ అధ్యక్షుడు పేరు నాని గారు సర్ ప్రోగ్రాం పెడుతుంటే వాటి మీద పనిచేస్తే బాగుంటుంది. సర్ ప్రోగ్రాం పెడితే అది బూత్ లెవెల్ ఏజెంట్లు బిఎల్ఓలతో చెక్ చేసుకుని ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టినప్పుడు ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంకి వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం అవి ఎంతవరకు సబబు అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న కూడా మచిలీపట్నంలో మళ్ళీ ఆ సర్ మీటింగ్ పెట్టి, ఆ సర్ మీటింగ్ అనేది ట్రైనింగ్ ప్రోగ్రాం అయితే నా గురించి అక్కడ మాట్లాడటం వల్ల వాళ్ళకేం అర్థమవుతుందో నాకైతే అర్థం అవ్వలేదు. వాళ్ళు వచ్చింది ట్రైనింగ్ ప్రోగ్రాంకి వచ్చారు, బిఎల్ఏలు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ. అక్కడ ట్రైనింగ్ నా గురించి చెప్తాక ఏముంది అక్కడ? ఇది హాస్యాస్పదంగా నేను భావిస్తున్నా. అలాగే ఆయన ఎందుకు మీడియాకి అంత రావాల్సిన అవసరం? నేను ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళి, ఎవరి ఇష్టాలు వాళ్ళి, ఎవరి లైఫ్ వాళ్ళది. ఆయన నరేంద్ర మోడీ గారిని పెట్రోల్ ధరలు పెంచగానే విమర్శిస్తాడు, భారత ప్రధానమంత్రి గారిని. పోనీ ఆ స్టాండ్ మీద ఉంటాడో ఉండడో, తక్షణం వెంటనే మళ్ళీ పావు గంటకు అరగంటకు ఇదే ప్రెస్ మీ జర్నలిస్ట్ సోదరులకే మళ్ళీ నేను విత్డ్రా చేసుకున్నా అని చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తాడు, చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడతాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని విమర్శిస్తున్నాం. లేదు, చంద్రబాబు నాయుడు గారిని పోనీ విమర్శించినట్టు ఉండకుండా మళ్ళా నా కేసు విషయం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు హుందాగా వ్యవహరించారు, ఆయన మంచి నాయకుడు. అసలు దీంట్లో అన్ని కంటెంపరీ అయ్యి ప్రామాణికంగా ఆలోచిస్తే ఏది అర్థం కాని పరిస్థితి. చివరికి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఏదో చేద్దామని ఆయన పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో ఆయన ఆ రోజున సమయం సరిపోదు, నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నానని చెప్పారు ఆయన. ఆ రోజు 19లో ఆయన విడిగా పోటీ చేశారు. 24లో చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు ఆయనకి సంఘీభావంగా వస్తే, నేను కోదాడ దగ్గర ఆయన వస్తే నేను వెళ్ళి కలిసా. అప్పుడు పొత్తు లేదు, నేను గన్నవరం ఇన్ఛార్జిని, ప్రకటించిన అభ్యర్థిని, అది ఇన్ఛార్జిని కూడా కాదు. లోకేష్ బాబు నేను పోటీ చేసేది నేనే, నాకు ఓటేయమని మల్లవల్లిలో చెప్పాడు. అసలు అలాంటి పరిస్థితుల్లో నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన రాజమండ్రి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి, ఈ వయసులో ఈ రాష్ట్రానికి 45 సంవత్సరాలు చాకరీ చేసిన మనిషిని జైల్లో పెట్టే హింసత్వం, దుర్మార్గం, తప్పుడు కేసులతోని ఆయన ఎన్ని సీట్లు ఇస్తామని అడగకుండా పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తామని అక్కడే అనౌన్స్ చేశాడు. ఆయన విమర్శిస్తూ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి పోనీ అదన్నా స్టాండ్ అయ్యి ఉంటాడా? ఆయన మా కులపాడు అంటాడు. మళ్ళీ నేను క్యాస్టుల జోలికి వెళ్ళను, రాజకీయాల్లో హుందాగా ఉండాలి, మా కులం అయిన కాబట్టి అంటే మీ కులం అయితే విమర్శిస్తావు నువ్వు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆయన మంచితనం, నువ్వేదో చేగువేరా నువ్వు అనుకుని మాట్లాడితే కరెక్ట్ కాదండి. పవన్ కళ్యాణ్ గారు ఒక చిటికేస్తే జనసేన జంజీస్ తాట తెస్తారు. మనం కూడా రాజకీయాల్లో ఉంది మంచి చేయడానికి జనాలు. ఆడిని తిట్టి ఈయన్ని తిట్టి కార్యకర్తలను తిట్టినట్టుగా వాళ్ళు నాయకులు, ఆయన ఉప ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి, చైర్కి గౌరవం ఇవ్వాలి, నాయకులకు గౌరవం ఇవ్వాలి, అనవసరమైన కరెక్ట్ భాష వాడాలి. ఈ పనికిమాలిన గోల అసలు ఎందుకో నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. సరే, ఆయనకి అది అలవాటు. తర్వాత ఇంకో విషయం చెప్పాను, నేను మాట్లాడతా. నా మీద ఏమి ఈనాడు పేపర్లో నాకు అసలు తెలియని కూడా తెలియదు. యాక్చువల్గా నేను పేపర్ చదవలేదు. జిల్లా పార్టీ మీటింగ్ పెనమలూరులో ఉంటే పెనమలూరు దగ్గరికి వెళ్తే ఇట్లా వచ్చిందని నాకు పేపర్ చూపించారు. అప్పటికప్పుడే ప్రెస్ మీట్ పెట్టాం. పెడితే ఆయన నేను అడిగిన దానికి కాకుండా ఆయన ఏదో మాట్లాడతాడు, మిగతా ఆయన్ని అడిగిన దానికి సమాధానం చెప్పకుండా. నేనేం చెప్పాను, పేర్ని కృష్ణమూర్తి గారికి మంచి పేరు ఉందని చెప్పాను. నేను వెళ్ళి పేర్ని కృష్ణమూర్తి గారితో నా దగ్గరికి వచ్చి సలహాలు తీసుకున్నావు, పేర్ని కృష్ణమూర్తి మా నాన్న దగ్గర సలహాలు తీసుకు, పిచ్చితనంకి పరాకాష్ఠగా నేను భావిస్తున్నాను. అంటే మీ తండ్రి గారు మంచాడని చెప్పినా అంగీకరించలేనంత స్వార్థం నాయకుడిగా ఎదిగాయని మీరు భావిస్తున్నారేమో నాన్నగారు, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు అంబడి బ్రాహ్మణయ్య గారు మంచాడని చెప్తారు, సింహాద్రి సత్యనారాయణ గారిని మంచి ఆయనని చెప్తారు, మహాత్మా గాంధీని మంచారని చెబుతారు. అంతే, వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుంటా అక్కడికి వెళ్ళి వస్తామని చెప్తున్నాను. పిచ్చి మాటలు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు. అంటే నేను ఎవరి గురించో చెప్తే చెప్పొచ్చు, ఆయన ఎప్పుడో చనిపోయిన ఆయన దగ్గరికి వెళ్ళి నేను సలహాలు ఎలా తీసుకోగలను? అలా వ్యంగ్యానికి, వెటకారానికి, సర్కాస్టిక్కి, మామూలుకి తేడా తెలియపోతే అసలు ఏం మాట్లాడతాం? ఇప్పుడు నేనేమన్నా మీ తండ్రి గారిని విమర్శిస్తే చనిపోయిన ఆయన విమర్శిస్తున్నావేంటని మాట్లాడితే బుద్ధి తక్కువైందని చంపలేసుకుని మాట్లాడాలి. యాక్చువల్గా లేని మనిషి గురించి మాట్లాడకూడదు. నేను ఆయన గొప్పతనం ఔన్నత్యం గురించి చెప్పే తప్ప నేనేం కించపరిచాక మాట్లాడాల. దయచేసి ఒకసారి ఇంకోసారి చూసుకోండి నాన్నగారని మీ ద్వారా తెలియజేస్తున్నా.
అలాగే నేను ఆయన దగ్గర సలహాలకు వెళ్ళాను అంటున్నాడు. నేనేమి ఆయన నా క్లాస్మేట్ అని చెప్పలా. నాకు ఆయనకి ఏజ్ గ్యాప్ ఉంది. నాకు 2016 ముందు ఆయన ఎవరో నాకు తెలియదు. నేనేం క్లెయిమ్ చేసుకోవాలి, నాకు తెలుసని. ఆయన నేను వచ్చానని చెబుతున్నాడు. నేను కొడాలి నాని అనేవాడితో వెళ్ళిన మాట వాస్తవం. ఇది దీంట్లో ఒక్క అక్షరం పుల్లు కూడా తేడా లేదు. నేను కలిసిన మాట వాస్తవం. ఆయన అన్నిసార్లు కాకపోయినా డెఫినెట్గా కలిసా. అసలు నేను కలవడం కాదు, నువ్వు కలిసావు. నువ్వు మంత్రి వచ్చినప్పుడు ఎక్కడున్నావు? ఇదే బిల్డింగ్లో పై ఫ్లోర్లో నువ్వు కూర్చుంటే నీకు కొడాలి నానికి ముందు ఫోన్ వస్తే 11ంటికి ఎప్పుడో సబ్జెక్టు కరెక్షన్ 11:30 దాకా నీకు ఫోన్ రాకపోతే నీకు మంత్రి రాదని బాధపడ్డావు. నాకు రాదులే ఇంకా నాని ఒక్కడికే వచ్చిందని. మరి ఇక్కడ ఎందుకున్నావు నువ్వు? నేను మాట్లాడవచ్చు, కానీ ఈ సభ్య సమాజానికి ప్రజలకు ఇది అవసరం కాదు. అలాగే మా స్వగ్రామం వచ్చావు నువ్వు. అసలు ఈ నేను మీ దగ్గర సలహాలు తీసుకున్నాను. ఎస్, ఒక మీరు సీనియర్ రాజకీయ నాయకుడిగా సలహా, కానీ కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఎలా చేయాలని నీ దగ్గర ఎప్పుడు నేను సలహా అడగల. లేదా గన్నవరం అభివృద్ధిని ఎలా చేయాలని నేను ఎప్పుడు సలహా అడగల. రాజకీయాల్లో ఉన్నప్పుడు పిచ్చాపాటి 100 మాటతో నువ్వు సీనియర్ లీడర్ కాబట్టి సలహా ఎస్ అడిగాను అనుకో. అడిగాను, దాంట్లో మొహమాట ఏముంటుంది? ఏదైనా టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు. కానీ నేను నిన్ను నమ్మా. నేను కొడాలి నాని అనేవాడిని నమ్మితే గొర్రె కషాయాన్ని నమ్మినట్టు నేను కొడాలి నాని నమ్మే. కొడాలి నాని ద్వారా పరిచయం నిన్ను కూడా నమ్మే. నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఎవరో వద్దు. కానీ అదే పరిస్థితిలో కొడాలి నానితో పాటు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి వచ్చేది నాగరాజు చెప్పేది ఉంది. నేనే ఒప్పుకుంటున్నా కదా. అలాగే కొడాలి నానితో కలిసి నేను గన్నవరం కాకపోయినా నేను గన్నవరంలో పోటీ చేసి నేను అడిగా మన ప్రెస్ మీట్లో, నన్ను గన్నవరం ఎందుకు పంపిస్తాం? మీరు పెద్ద నాయకులు, మహోన్నత నాయకులు, మీరు ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఇస్ గ్రేటర్ దాన్ టీచర్ అయ్యా, మీరే పోటీ చేయపోయారా? నువ్వో గుడివాడ అతను పోటీ చేస్తే గన్నవరంలో సరిపోయేది కదా, నన్ను ఎందుకు పంపించారు నాన్ లోకల్ కానీ అడిగా. దాంట్లో నేనేమో సభ్య సమాధానం దించుకునే తలదించుకునే విధంగా నేను భాష మాట్లాడలా, నేను బూతులు తిట్టలా, నేను మంచిగానే చెప్పా. కానీ నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, ఎవరైతే నాకు నువ్వు సలహాలు ఇచ్చారని చెప్తున్నారో దానికి థ్యాంక్ యూ. అలాగే అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజున నా ప్రత్యర్థిగా ఉండి ఒక పార్టీ బీఫారం మీద గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారిని నా ప్రత్యర్థి కలవటానికి వెళ్ళినప్పుడు మీరు ఎందుకున్నారు పేరు నాని గారిని అడుగుతున్నా. నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చిన కొడాలి నాని వాడు ఎలాంటాడైనా ఇతను కూడా ఎందుకు వెళ్ళాడు సమాధానం చెప్పాలి. అంటే నీకే అవసరం ఉండి వెళ్ళావు అంటే నువ్వు నాకు సలహాలు ఇస్తే అంత ముందు రోజు ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్ మీద మా మీద ఇద్దరి మీద వేస్తే అతని మంత్రి మీద నా మీద ఒక్కరోజు 2 రోజుల గ్యాప్లో జగన్మోహన్ రెడ్డి కలుగుతుంటే నువ్వేం ఆశించి వెళ్ళావు, ఏం ఆశ చూపించారో ఏం చేశారో ఇవన్నీ నేను మాట్లాడదలుచుకోవాలా. కానీ నాకు సలహాలు ఇచ్చి అలా చేయటం కరెక్టేనా? మరి మీరే చెప్పండి పేరు నాని గారు. నాకు సలహాలు ఇచ్చి నాకు గురువుగా లేకపోతే నాకు పెద్ద మనిషిగా లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్గా నాకు సలహాలు ఇచ్చిన మీరు ఇది చేయదగిన పనేనా? మీరు లేరా ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని కలవటానికి వెళ్ళినప్పుడు మీరున్నారా లేరా? ఒకసారి ఆలోచించుకోవాలి నాని గారు. అలాగే ఇంకా ఆయన నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పా. నేను ఎప్పుడు పేరు నాని గారి పేరు కానీ పేరు నాని గారి గురించి ప్రెస్లో కానీ నేను ఎప్పుడు మాట్లాడలా. ఆయనే గన్నవరం వచ్చి ఒకసారి మాట్లాడితే నేను మచిలీపట్నం వెళ్ళి మాట్లాడా. అలాగే మళ్ళీ సార్ మీటింగ్కి వచ్చి టికెట్లు ఇలా అవన్నీ నా పేరు ఎత్తి మాడకుండా అసలు నేను నీ గురించే మాట్లాడేవాడిని కాదు. అది విఘ్నత, అది సంస్కారం. ఇది కుసంస్కారం, ముమ్మాటికి కుసంస్కారం. ఇది నేను నీ పేరు ఎత్తి నేను విమర్శించలా, నువ్వు నన్ను విమర్శించావు. కాబట్టి ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఒక వర్షనే వెళ్తే ప్రజల్లోకి మీడియా ద్వారా, రెండో వర్షం తెలియదు. నేనేం చెప్పా? నేనేమి నిన్ను అప్పులు అడగలేదే, నేను నీకు అప్పు ఇచ్చానని చెప్పా. నువ్వు నాకు డబ్బులు నన్ను దివాళా తీసావని చెప్పావు. దివాళా తీసాక పేరు నాని గారు మీడియా సాక్షిగా అడుగుతున్నా, మీడియా ముఖంగా అడగాల్సిన దరిద్రం పట్టింది. మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బుని మీరు ఇస్తారా ఇవ్వరా అది తేల్చి చెప్పండి. ఇద్దాం అనుకుంటే మీరు చెప్పిన ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ అటెండర్ పిఎను ఆయన నాగరాజు గారు లేదా లంకా వెంకటేశ్వరను పంపించినా నాకు పర్లా. అసలు ఇస్తారో ఎవరో చెప్పండి. అది కాకుండా నేను అడిగినవి కాకుండా మళ్ళీ కొత్తవి మాట్లాడటం వల్ల వచ్చేది ఏముండదు. రాష్ట్ర ప్రజలకి వినోదం అందించడానికి సినిమా స్టార్లు ఉన్నారు. అలాగే ఇక్కడ మన ప్రెస్ మీట్తో రాష్ట్రానికి ఏం ఉపయోగం, డెవలప్మెంట్కి ఏం ఉపయోగం, చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు తెచ్చాడా లేదా, లోకేష్ బాబు యువగళంలో ఇచ్చిన మేరకు 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాడా లేదా, లేదు వైజాగ్లో గూగుల్ని విశ్వవ్యాప్తంగా ఉన్న గూగుల్ని $1.5 బిలియన్ ఇక్కడ తీసుకొచ్చాడు. ఫార్చ్యూన్ అండ్ కంపెనీస్ అన్నీ హైదరాబాద్ బాట పడుతున్నాయి.
హైదరాబాద్ పాటు మైక్రోసాఫ్ట్ పెట్టినప్పుడు బట్టి 20 ఏళ్ళు అయితే వైజాగ్ 10 ఏళ్లలో డెవలప్ అవుతుంది. ఆన్ రికార్డ్ చెప్తున్నా, టేక్ మై వర్డ్, 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఐటీ జాబులకు కూడా పక్కలకు వలస వెళ్లే పరిస్థితి ఉండదు. వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బి రాక్. అలాగే ఇంకా ఆయన చెప్పే దాంట్లో